నమస్కారం, ఆర్టీవీ న్యూస్ కు స్వాగతం. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఆదివారం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఆదివారం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు. గుంటూరు మాజీ ఎంపీ అమర్రాజా సంస్థల చైర్మన్ గల్లా జయదేవులతో కలిసి కాణిపాకం చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ దర్శనార్థం కాణిపాకం చేరుకున్న కేంద్ర మంత్రికి ఆలయం వెలుపల పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ ఘనంగా స్వాగతం పలికారు. అలాగే ఆలయ రాజగోపురం వద్ద దేవస్థానం చైర్మన్ వి మణినాయుడు, ఈవో కె పెంచల కిషోర్, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయన స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించారు. అలాగే శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం, నవగ్రహ ఆలయంలో కూడా మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద మండపంలో మంత్రికి ఆశీర్వచనం చేసి చైర్మన్, ఈవోలు స్వామివారి శేష వస్త్రాలను, చిత్రపటాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల కాలంలో కాణిపాకం ఆలయం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. అలాగే ఆలయం మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని, ఈ ఆలయాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రశాంత్ పథకం ద్వారా మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అలాగే అభివృద్ధి, సంక్షేమం అనే దిశగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి సునీల్ చౌదరి, ఉపాధ్యక్షులు నరసింహనాయుడు, స్థానిక నాయకులు మసూదన్ రావు, హేమాద్రి నాయుడుతో పాటు పలువురు నాయకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు కాణిపాకం వరసిద్ధి వినాయక దర్శనం జరిగింది. మరి స్థానిక శాసనసభ్యులు మురళీ గారు, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ గారు, కూటమి నాయకులు అందరితో కూడా ఇక్కడికి విచ్చేసి స్వామివారి తాలూకు ఆశీస్సులు పొందడం ఎంతో ఆనందంగా ఉంది. నాకు గుర్తుండి చాలా సంవత్సరాల క్రితం నాన్నగారు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారితో ఈ యొక్క ప్రాంగణానికి రావడం, ఈ ఆలయానికి రావడం, ఇక్కడ ఆశీస్సులు పొందడం సుమారు 20-25 సంవత్సరాల క్రితం ఎప్పుడో వచ్చాం. అయితే నేను ఆ రోజుల్లో వచ్చిన తర్వాత నా మనసులో ఉన్నటువంటి ఆలయం ఒక రకంగా ఉంటే ఈరోజు ఇంత అద్భుతంగా ఒక ప్రధానమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రంగా ఈరోజు ఈ ఆలయం వెలగడం అనేది నాకెంతో సంతృప్తికరంగా ఉంది. ఇక్కడికి రావడం కూడా మరింత ఆనందంగా ఉందని కూడా నా తాలూకా సంతోషాన్ని మరొకసారి నేను పంచుకుంటున్నాను. అయితే ఇక్కడ ఈ ఆలయం, ఇక్కడ భక్తుల తాకిడి నేను ఇప్పుడు చూస్తే నా శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా చాలా మంది ఇక్కడ వరకు వచ్చి ఈ స్వామివారి దర్శనం కూడా చేసుకుంటున్నారు. సో భవిష్యత్తులో మరింత ఇక్కడ అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయి. చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం మీద ఉంది. స్థానిక శాసనసభ్యులు కూడా ప్రసాద్ స్కీమ్, కేంద్రం నుంచి ఏదైతే ఆలయాలకి, పర్యాటక కేంద్రాలకి ప్రసాద్ స్కీమ్ ఉందో దానికి సంబంధించి ఈ యొక్క ఆలయం కూడా అందులో పెట్టి అభివృద్ధి చేయాలని వారు కూడా కోరడం జరిగింది. తప్పకుండా నా వంతుగా ప్రయత్నం కూడా చేస్తాం. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 58వ సిఆర్డీఏ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేసే దిశగా సిఆర్డీఏ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ సబ్ కమిటీ చేసిన వివిధ సిఫార్సులకు సిఆర్డీఏ ఆమోదం తెలిపింది. రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు వివిధ సంస్థలకు స్థల కేటాయింపులపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్పష్టత ఇచ్చారు. ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు పలు ప్రముఖ బ్యాంకులకు స్థలాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. మరోవైపు అమరావతిలో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి స్థలాన్ని కేటాయించినట్లు తెలిపారు. ఇక రాజధానిలో అత్యంత కీలకమైన హైకోర్టు, అసెంబ్లీ నిర్మాణ పనులకు సంబంధించి పెండింగ్లో ఉన్న అనుమతులన్నింటినీ మంజూరు చేశారు. పనులు ఏజీఐసీఎల్కు బదిలీ చేస్తూ సిఆర్డీఏ నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా రాజధానిలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణంతో పాటు పర్యావరణానికి పెద్దపీట వేస్తూ రూపొందించిన గ్రీన్ అండ్ బ్లూ డిజైన్లపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. నగరం ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా ఉండాలనే లక్ష్యంతో ఈ ప్రణాళికలు సిద్ధం చేశారు. అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసే పార్కులను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించనున్నారు. ఇందుకోసం ఇతర దేశాల్లో ఉన్న పార్కులపై ప్రత్యేక అధ్యయనం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అత్యాధునిక సాంకేతికతను, ప్రకృతి సౌందర్యాన్ని జోడించి రాజధాని రూపురేఖలను మార్చడమే ప్రభుత్వ ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. యూపీలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వర్సెస్ జ్యోతిషపీఠం శంకరాచార్య అవిముక్తేశ్వరానంద వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ప్రయాగ్రాజ్లో అవిముక్తేశ్వరానందపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. ఫోక్సో కోర్టు ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. శిష్యులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు అవిముక్తేశ్వరానందపై ఆరోపణలు వచ్చాయి. అశుతోష్ బ్రహ్మచారి ఇచ్చిన ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అవిముక్తేశ్వరానంద శిష్యుడు ముకుందానందగిరిపై కూడా లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. ప్రయాగ్రాజ్ ఫోక్సో కోర్టు ఆదేశాలతో అవిముక్తేశ్వరానంద కష్టాలు మరింత పెరిగాయి.
తన ఆశ్రమంలో మైనర్లపై అవిముక్తేశ్వరానంద లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే తనపైన వచ్చిన ఆరోపణలు అవిముక్తేశ్వరానంద తీవ్రంగా ఖండించారు. తనపై కేసు పెట్టిన వ్యక్తికి నేర చరిత్ర ఉందన్నారు. న్యాయ వ్యవస్థపై గౌరవం ఉందని అవిముక్తేశ్వరానంద అన్నారు. అశుతోష్ అనే వ్యక్తి హిస్టరీ షీటర్. యూపీలోని షామ్లీ జిల్లాలో అతడిపై రౌడీ షీట్ ఉంది. ఎంతో మందిపై తప్పుడు కేసులు పెట్టి వేధించారు. తప్పుడు కేసులు పెట్టడం, డబ్బులు వసూలు చేయడమే అతడి వృత్తి. ఇలాంటి వ్యక్తులను రామభద్రాచార్య తన శిష్యుడిగా ప్రకటించారు. శంకరాచార్యపై తప్పుడు ఆరోపణలు చేయించారు. తనను తాను జగద్గురు అని చెప్పుకున్న వ్యక్తి శిష్యుడితో కేసు వేయించారు. దీని అర్థం ఏంటంటే సనాతన ధర్మానికి ఇతర మతాల నుంచి కాదు, హిందూ మతంలోని కొంతమంది నుంచే ప్రమాదం పొంచి ఉంది అని అవిముక్తేశ్వరానంద పేర్కొన్నారు. మరోవైపు అవిముక్తేశ్వరానంద నేరాలపై సాక్ష్యాలను తాను కోర్టుకు ఇచ్చినట్టు చెప్పారు అశుతోష్. భక్తులతో నిండిన తిరుమల క్షేత్రం. తిరుమలకు భక్తులు శనివారం ఉదయం నుండి పోటెత్తారు. వరుస సెలవుల నేపథ్యంలో భక్తులు భారీగా తిరుమలకు చేరుకున్నారు. తిరుమల అన్ని ప్రాంతాల్లో భక్తులే దర్శనమిస్తున్నారు. భారీగా భక్తులు తిరుమలకు చేరుకోవడంతో రూములు, లాకర్లు దొరక్క భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. స్వామివారి దర్శనం కోసం ప్రస్తుతానికి అన్ని కంపార్ట్మెంట్లు నుండి శిలాతోరణం వరకు లైన్లో భక్తులు బారులు తీరారు. నిన్న 82,043 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా అందులో 32,299 మంది భక్తులు స్వామివారిని తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రస్తుతం క్యూలైన్లోని భక్తులకు 20 గంటల సమయం పడుతుందని టీటీడీ అంచనా వేసింది. మరోపక్క క్యూలైన్లోని భక్తులకు టీటీడీ అధికారులు నిరంతరంగా అన్న ప్రసాదాలు, పాలు, మజ్జిగ, నీళ్లు లాంటివి అందిస్తూ క్యూలైన్లలో తోపులాట జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. నిన్న మధ్యాహ్నం టోకెన్ తీసుకొని ఈరోజు మార్నింగ్ దర్శనానికి వచ్చినాము. అంతా బాగానే ఉంది, కానీ డ్రెస్ కోడ్ చాలా చేంజ్ అయిపోతుంది. ఎవరు పాటిస్తాను లేదు ముందున్నట్ల. అందరూ నైట్ ప్యాంట్ వేసుకొని కూడా వస్తున్నారు, స్లీవ్లెస్ వేసుకొని కూడా ఉన్నారు. అదే డ్రెస్సింగ్ కోడ్ కొంచెం మంచిగా పెడితే బాగుంటుందని, మిగతా అంతా ఓకే. ఫుడ్ కూడా బాగుంది. దర్శనం చాలా బాగైంది. ఈరోజు వెన్స్డే కూడా రష్ తక్కువ ఉంది. అరేంజ్మెంట్ అంతా బాగానే ఉంది, ఇబ్బంది లేదు సార్, బాగానే ఉంది. ఓకే సార్. నా పేరు మధు. నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. నేను పొద్దున సర్వదర్శనానికి 6 o'clockకి వచ్చాను. నాకు 12:30 వరకు దర్శనం అయిపోయింది. కంపార్ట్మెంట్లలో మంచిగానే ఉందండి, భోజనాలు అవి బాగానే పెడుతున్నారు. కాకపోతే కొంచెం ఏంటంటే పెట్టేదాన్ని కొన్ని 90% వరకు కవర్ అవుతున్నాయి, ఒక 10% ఇంకా కవర్ కావట్లేదు. కొంచెం వాటి క్వాంటిటీ పెంచాలని కోరుకుంటున్నాను. నాది మిర్యాలగూడ. మేము తిరుపతి మొన్న నైట్ వచ్చినాం, అంటే మెట్లకే వచ్చినాం. నిన్న నైట్ ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయితే ఇవాళ పొద్దుగాల అయింది. దర్శనానికి అయితే మంచిగా అవుతుంది. ప్రెజెంట్ ఫ్రీ దర్శనానికి ఒక 6 hours 6, 7, 8 hours పట్టయితే. కానీ ఒకప్పుడు అయితే టికెట్ ఉండేది, కానీ ఇప్పుడు టికెట్ లేకుండానే అలో చేస్తున్నారు. టికెట్కి ఒక లడ్డు ఇస్తున్నారు. మరి దర్శనం అయితే బాగానే అయింది, కానీ మాకు ఫ్రీ దర్శనం వాళ్ళకి టైం లేక బాగా ఉన్నది. లోపల కూర్చోబెట్టి బాగా 2-3 గంటల దాకా విశ్రాంతి లేకుండా చేస్తున్నారు. ఫ్రీ దర్శనాన్ని కొంచెం మంచిగా చేసుకోవాలని చూస్తున్నాం. మాకు దర్శనం ఫ్రీ దర్శనం 8 hours పట్టిందన్న. ఫుడ్ ఓకే అన్న, ఫుడ్ పాలు అన్నీ ఇస్తున్నారు లోపల. లడ్డూ వ్యవహారంపై టీడీపీ నేతలు విషం చిమ్మాలని చూస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. తిరుమల లడ్డూపై చేసిన వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబును సుప్రీం మందలించిందన్నారు. దేవాలయం లాంటి శాసనసభ మండలిలోకి దేవుళ్ల చిత్రపటాలను ఎందుకు తీసుకెళ్లకూడదని ప్రశ్నించారు. చంద్రబాబు బూట్లు వేసుకునే శ్రీవారి విగ్రహాలు పలువురికి కానుకగా ఇచ్చారని విమర్శించారు. విధానం సభకు, విధాన మండలికి ఉన్నటువంటి గౌరవాన్ని దేవాలయంతో పోలుస్తారు. అలాంటి దేవాలయంలోకి వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకువెళ్ళటం ఏ రకంగా అపచారం అవుతుందో చంద్రబాబు గారు చెప్పాలి. అంటే మీ దృష్టిలో శాసనసభ అమలిన అపవిత్రమైనటువంటి ప్రదేశమని మీరు ప్రకటిస్తారా? భగవంతుని పట్ల మీరు అపచారం చేశారని శాసనసభలో నిరసనలకు దిగేటువంటి కార్యక్రమాలలో భాగంగా వెంకటేశ్వర స్వామి ఫోటోలను మా వాళ్ళు తీసుకువెళితే మీరు శాసన మండలినే అవమానపరిచేటట్టుగా దాంట్లోకి భగవంతుడిని తీసుకువెళ్తారా అని మాట్లాడడం, దాని మీద మీ వాళ్ళంతా పెద్ద రాద్ధాంతం చేయటం. సరే, ఇలాంటి ఫోటోలే కాదు, విగ్రహాలు తీసుకొని
మీరు ఎన్నిసార్లు ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి కేంద్ర మంత్రుల వరకు బూట్లు ధరించి మీరు మీ మంత్రివర్గ సహచరులు ఈ 30 సంవత్సరాల కాలంలో ఎన్నిసార్లు మీరు బోట్లతో వెంకటేశ్వర స్వామి విగ్రహాలనే ఇతరులకు ప్రజెంట్ చేశారో లోకమంతా చూసింది. అలాంటి మీరు వైసీపీ వాళ్ళేదో చాలా పెద్ద అపచారం చేసినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మీ పత్రికలలో మీ ప్రసార మాధ్యమాలలో రాస్తున్నారు. టమోటా ధరలు దారుణంగా పతనమవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు నష్టాల్లో కూరుకుపోయారు. ప్రస్తుతం 28 కేజీల టమాటా కేటును వ్యాపారులు 120 నుంచి 150 రూపాయలకే కొనుగోలు చేస్తున్నారు. ఖర్చులతో పోలిస్తే ఈ ధరలు చాలా తక్కువగా ఉండడంతో పెట్టుబడులు కూడా రావడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాలూరు మండలంలో సుమారు 300 ఎకరాల వరకు టమాటా పంటను సాగు చేస్తున్నారు. అయితే దిగుబడి బాగా వచ్చినప్పటికీ సరైన ధర లేకపోవడం అన్నదాతలను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇంకా రాబోయే రోజుల్లో టమాటా పంట ధర మరింత తగ్గే అవకాశం ఉందేమోనని రైతులు భయపడుతున్నారు. ఇప్పటికే టమాటా ఏరిన కూలీలకు చెల్లించాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేకపోతున్నామని కర్షకులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తమకు మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ధర ఇలాగే కొనసాగితే తమ జీవితాలు అప్పుల్లో కూరుకుపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు అదే పనిగా మామిడి రైతులు పోరాటం చేస్తే చిత్తూరులో ప్రభుత్వం దిగివచ్చి 12 రూపాయలు కేజీకి ఏర్పాటు మద్దతు ధర, దాంట్లో 8 రూపాయలు వాడు యాజమాన్యిస్తే 4 రూపాయలు ప్రభుత్వం ఇచ్చాడికి చేస్తే పోరాడి రేపు అది అన్నం నిర్ణయించకుండా లాస్ట్ మినిట్స్లో గవర్నమెంట్ 4 రూపాయలు ప్రకటించింది. అసలు యజమాని ఎవరు కూడా జ్యూస్ ఫ్యాక్టరీ ఓనర్లు ఎవరు కూడా ఇప్పటి వరకు ఖాతరు చేయలే. 6 నెలలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు, తీవ్రంగా మోసపోయారు కూడా. మామిడికాయలను విదేశాలకు ఎగుమతి చేయడానికి కావాల్సిన కార్గోలు ఇవన్నీ తెస్తామని చెప్తున్నారు. మరి మామిడి రైతులకు ఏంటి సేఫ్ చేస్తున్నారు? ఈ జిల్లాలో లక్షలాది మామిడి పంట, లక్షలాది ఎకరాల పంట మామిడి పంట ఉంది. ఒకవైపు టమోటా పంట కూడా మామిడి పంటలో మధ్య పంటగా వేస్తున్నారు టమోటా. కాబట్టి టమోటా పంట పెరుగుతుంది. ఇలా టమాటో రైతులను ఆదుకోవాలని చెప్పి దానికి సమగ్రమైనటువంటి పోరాట రూపాన్ని మేము అఖిల భారత రైతు కూలీ సంఘంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పోరాట రూపాన్ని తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. కాణిపాక వరసిద్ధి ఆలయంలో మూల విరాట్ వీరాంజనేయ స్వామి ఆలయంలో తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జర్మనీకి చెందిన శ్రీపీఠ నిలయ భక్తి మార్క్ సెంటర్ పరమహంస విశ్వనాథ గురూజీ వరసిద్ధిని దర్శించుకున్నారు. మూల విరాట్ను ఆయన దర్శించుకుంటున్న ఫోటో వీరాంజనేయ స్వామి వద్ద ఎవరో ఆకతాయి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. వైరల్ అయిన ఈ ఫోటోలను భక్తులు గమనించి తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై ఆలయ ఈవో పెంచల కిషోర్ను వివరణ కోరగా, ఈ విషయం నాకు తెలియదు, ఈ పని చేసింది ఎవరో తెలుసుకొని వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం, ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. ఎవరూ భగవంతుడితో ఇలా ఆటలు ఆడొద్దని సూచించారు. ఫస్ట్ ఇయర్ పరీక్షలు సోమవారం, సెకండ్ ఇయర్ విద్యార్థులకు మంగళవారం నుంచి మొదలయ్యే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి నిమిషం ఆలస్యం చేసినా అనుమతించరు. చివర్లో ఆందోళన పడటం కన్నా అరగంట ముందుగానే చేరుకుంటే ప్రశాంతంగా ఇంటర్ పరీక్ష రాయొచ్చంటున్నారు అధికారులు. ఫస్ట్ ఇయర్ పరీక్షలు సోమవారం, సెకండ్ ఇయర్ విద్యార్థులకు మంగళవారం నుంచి మొదలయ్యే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 8:30 గంటల నుంచి విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. జిల్లాలోని 50 కేంద్రాల్లో 29,279 మంది విద్యార్థులు, ఫస్ట్ ఇయర్ 14,729 మంది, సెకండ్ ఇయర్ 14,550 మంది పరీక్షలు రాయనున్నారు. ఈ పరీక్షల నిర్వహణకు 1000 మంది సిబ్బందిని నియమించారు. వీరిలో 4 డిఈసి మెంబర్లు, 50 మంది చీఫ్ డిపార్ట్మెంటల్ అధికారులు, 50 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 600 మంది ఇన్విజిలేటర్లు, 2 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 6 సిట్టింగ్ స్క్వాడ్స్, వీరితో పాటు మహిళా పోలీసులు, సెంటర్ సహాయకులు ఉంటారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరీక్ష గదుల్లో వెలుతురు, ఫ్యాన్లు ఉండేలా చర్యలు చేపట్టారు. డెస్క్లను సిద్ధం చేశారు. త్రాగునీరు, వాష్రూమ్, మెడికల్ టీం సదుపాయాలను కల్పించారు. పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లే విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించి అనుమతిస్తారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.
పరీక్షల సమయం వరకు సమీప ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లు మూసివేయనున్నారు. కళాశాల యాజమాన్యం వద్దే హాల్ టికెట్ తీసుకోవాలన్న నిబంధన లేదు. విద్యార్థులు తమ మొబైల్లో మనమిత్ర యాప్లో 9523000009 నెంబర్ ద్వారా PDF హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్పై ప్రిన్సిపల్ సంతకం అవసరం లేదు. పకడ్బందీగా కావాల్సిన పిల్లోళ్ళకి కూర్చోవాల్సిన బెంచీలు, లైటింగ్ కానీ, ఫ్యాన్లు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ అన్ని ఫెసిలిటీసు చేకూర్చడం జరిగింది. ఏ విధమైన పిల్లవాడికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా, ఏ పిల్లవాడు కింద కూర్చొని రాయకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం 84 సెంటర్లు జరుగుతున్నాయి. ఈ 84 సెంటర్లలో ఎగ్జామ్స్ పకడ్బందీగా జరగడం కోసము 4 ఫ్లయింగ్ స్క్వాడ్లు ఉన్నాయి, 10 సిట్టింగ్ స్క్వాడ్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా పైన హెడ్ ఆఫీస్ ద్వారా మానిటర్ అవుతుంది, డిస్ట్రిక్ట్ లెవెల్లో DEC ద్వారా కూడా మానిటర్ అవుతుంది. అలాగే పిల్లవాడికి ఏ విధమైన హాల్ టికెట్ ఇవ్వకుండా ఎగ్జామ్ అలో చేయమనడానికి లేదు. పిల్లవాడు పబ్లిక్ డొమైన్లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి నేరుగా పోయి సెంటర్కి రాయొచ్చు. ఫీజు కట్టలేదు, ఇంకో ఆడలేదు, ఆపడానికి లేదు. ఆ కాలేజీతో సంబంధం లేకుండానే పిల్లాడు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి నేరుగా పోయి ఎగ్జామ్ హాల్లో పరీక్ష రాయొచ్చు. మొదలియార్ల అభివృద్ధి కోసం, ఐక్యత కోసం తమ సంఘం కృషి చేస్తుందని, రాష్ట్రంలో తమను ఓబీసీగా గుర్తించేంత వరకు మొదలియార్లు అందరూ కలిసి కృషి చేయాలని మొదలియార్ల సంఘ కార్యవర్గ సభ్యులు తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా పిలుపునిచ్చారు. ఈ కమిటీ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 6 మొదలియార్ కుటుంబ సభ్యులకు BC సర్టిఫికేట్ కోసం మా యొక్క రికమెండేషన్ ని అందించడం జరిగింది. వారికి అయ్యేటువంటి అఫిడవిట్ ఖర్చులు కానీ వాటన్నిటిని కూడా ఈ కార్యవర్గమే భరించింది. అలాగే రేపు పోటీలలో కూడా పాల్గొనే వాళ్ళకి ఎటువంటి రుసుము కూడా మేము తీసుకోవడం లేదు. అందరూ కూడా ఉచితంగానే వచ్చి వారి యొక్క పేర్లను నమోదు చేసుకోవచ్చు. అందరూ కూడా దయవుంచి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మన యొక్క తమిళ నూతన సంవత్సరాన్ని అత్యంత వైభవంగా జరుపుకోవడానికి సహాయ సహకారాలు, తోడ్పాటును అందించాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ. సంచలనంగా మారిన లడ్డూ వివాదం కొత్త మలుపు తీసుకుంది. సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేసుపైన సుప్రీం కీలక మార్గదర్శకాలు జారీ చేస్తూ విచారణ కోసం సిట్ ఏర్పాటు చేసింది. తాజాగా సిట్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. అందులో పేర్కొన్న అంశాలు ఇప్పుడు రాజకీయ దుమారంగా మారాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం ఇదే అంశం విచారణ కోసం ఏకసభ్య కమిటీ నియమించింది. ఇప్పుడు ఈ నిర్ణయంపైన సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. రేపు సోమవారం ప్రధాన న్యాయమూర్తి బెంచ్ విచారణ చేయనుంది. సంచలనం రేపిన టీటీడీ లడ్డూ వివాదంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వివాదం ప్రారంభంలో సుప్రీంలో దాఖలైన పిటిషన్లపైన విచారణ చేసిన న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇచ్చింది. అదే సమయంలో పూర్తి విచారణ కోసం సిబిఐ ఆధ్వర్యంలో సిట్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసు సుదీర్ఘంగా విచారణ చేసిన సిబిఐ అధికారులు కొందరిని అరెస్టు చేశారు. కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. అందులో లడ్డూ సరఫరా, కల్తీ జరిగిన పరిణామాలను వివరించారు. కాగా ఆ నివేదిక ఆధారంగా ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. అయితే ఇదే కేసులో ప్రభుత్వం ఏకసభ్య కమిటీని విచారణ కోసం నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్కు విచారణ బాధ్యతలు అప్పగించింది. ఈ కేసులో చోటు చేసుకున్న పరిణామాలు, సూత్రధారులను గుర్తించే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ నిర్ణయం పైన సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీం నియమించిన సిట్ విచారణ వేళ ప్రభుత్వం మరో కమిటీ ఏర్పాటు చేయటాన్ని ఆయన సవాల్ చేశారు. సుప్రీం ఈ కేసును విచారణ చేస్తున్న సమయంలో నియమించిన సిట్ ఉండగా మరో కమిటీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం పైన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్ రేపు సోమవారం సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జయసూర్య విచారణ చేయనున్నారు. ఈ మేరకు సుబ్రహ్మణ్య స్వామి వేసిన కేసు లిస్టు అయింది. కాగా ఈ పిటిషన్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా కేసు విచారణ చేసిన సిట్, అదేవిధంగా ముఖ్యమంత్రి, సిబిఐ, టీటీడీను ప్రతివాదులుగా చేర్చారు. ప్రస్తుతం ఏపీలో లడ్డూ వివాదమే ప్రధాన అంశంగా మారటంతో సుప్రీం వైపు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. దీంతో ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ పిటిషన్ పైన చేపట్టనున్న విచారణతో పాటుగా ఏం చెప్పబోతుందనేది ఉత్కంఠగా మారుతోంది. ప్రజల హక్కులను పరిరక్షించేందుకు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ RTI దోహదపడుతుందని రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు రవికుమార్ అన్నారు.
ఆదివారం చిత్తూరులోని కార్యాలయంలో రాష్ట్ర స్థాయి ఆర్టీఐ వాలంటీర్ల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు జొన్నావల సురేంద్ర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి ఆర్టీఐ వాలంటీర్లు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా వ్యవస్థలో ప్రతి పౌరుడికి సంబంధించిన హక్కులను కాపాడాల్సిన బాధ్యత అన్ని శాఖల అధికారులపై ఉందన్నారు. వీరి మాన ప్రాణ రక్షణతో పాటు వాళ్ల హక్కులను కాపాడే బాధ్యత అధికారులపై ఉందన్నారు. దీన్ని అనుసరించి ప్రజలు తమ హక్కులను కాపాడుకోవాలన్నారు. వీటి కోసం ఆర్టీఐ అధికారులు ముందుంటారు అన్నారు. ఈ కార్యక్రమంలో జొన్నావుల సురేంద్రతో పాటు రాష్ట్ర స్థాయి వాలంటీర్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా దీని యొక్క కర్తవ్యం ఏమంటే, ఎవరికైతే ఆర్టీఐ ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన వారధి మాదిరి, అంటే ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు చేరేదానికి సపోర్టు, ప్రజలకు నిత్యం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అణువర్గాల వారికి ఏ చేరువ దిశలో పలు సంక్షేమ పథకాలకు అంతరాయం కలిగించినటువంటి అధికారుల వద్ద కానీ ప్రజాప్రతినిధులు కానీ సకాలంలో స్పందించి ప్రజలకు చేరువై వారి యొక్క కష్ట సుఖాలను తీర్చిదిద్దుటకు తమ వంతు కృషి చేయుటకు ఈ ఆర్టీఐ సంస్థను మేము స్థాపించడం జరిగినది. భారతదేశంలో మహిళలు ఎందులోనూ తక్కువ కాదని, కస్తూర్బా గాంధీజీ స్వాతంత్ర సమరయోధులుగా ఎన్నో ఉద్యమాలలో వీరోచితంగా పోరాడిన ఘనత కస్తూర్బా గాంధీజీ అని ఆమె వర్ధంతిని పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు పీసీ రాయలు. వర్ధంతి సందర్భంగా 82వ వర్ధంతి ఆమెకి ఈ యొక్క ట్రస్ట్, కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ ఎన్నో సేవా కార్యక్రమాలు తిరుపతిలో చేస్తుంది. ఆమె పేరుతో గాంధీ గారి ధర్మపత్ని అయిన కస్తూర్బా గాంధీ గారు ఆయన గాంధీ గారు జైల్లో ఉంటే ఆ ఉద్యమాన్ని నడిపించారు. మనం ఈవేళ ఆమె హిస్టరీ చూస్తూ ఉంటే, మనం తెలిసిందే హిస్టరీ చూస్తూ ఉంటే ఒకసారి చూద్దామని చెప్తే, ఎన్నోసార్లు ఆయన జైలుకి వెళ్ళినప్పుడంతా ఆ యొక్క ఉద్యమాన్ని ఈమె ముందుకు తీసుకెళ్తూ ఈమె కూడా జైల్లో ఉన్నది. కానీ ఒక 18 లాస్ట్లో అయితే ఆమె 18 నెలలు జైల్లో ఉన్నది. అటువంటి మహాతల్లి కస్తూర్బా గాంధీ కేంద్ర పిల్లలను చూసుకుంటూ పిల్లలతో పాటు ఉద్యమాల్లో కూడా పాల్గొన్నది. క్విట్ ఇండియా అయితేమి, అలాగే సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం అయితేనేమి, ఒక మ్యారేజ్ సిస్టమ్ తీసుకొచ్చారంట బ్రిటిషర్స్. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీకి సిద్ధమని తిరుపతి జిల్లా అధ్యక్షులు నీరుగట్టు నగేష్ పిలుపునిచ్చారు. తిరుపతి విద్యానగర్లోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర, జిల్లా, నగర స్థాయి నాయకులు పాల్గొని తిరుపతి నగరపాలక సంస్థలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా ఆమ్ ఆద్మీ పార్టీ పోటీకి సిద్ధమని తెలిపారు. సుదీర్ఘకాలంగా ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లాల్లో అనేక ప్రజా సమస్యలపై పనిచేసి ప్రజాదరణ పొందిన విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. దేశవ్యాప్తంగా 2029లో అనివార్యంగా ప్రధాని మార్పు ఉంటుందని, అందుకు క్రియాశీలక పాత్ర ఆమ్ ఆద్మీ పార్టీ పోషించబోతున్నారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ తిరుపతి జిల్లాలో ప్రైవేట్ యూనివర్సిటీగా వెలుగొందుతున్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీలో కోట్ల రూపాయలు ఫీజులు అదనంగా వసూలు చేయడంతో ఇప్పటికే హైపవర్ కమిషన్ కూడా విద్యార్థులు కట్టినటువంటి 26 కోట్ల రూపాయల ఫీజులు వెనక్కి చెల్లించమని చెప్పని ప్రతిపాదన పంపిస్తే కూడా, అలాగే వాళ్ళకి ఒక 15 లక్షల రూపాయలు ఫైన్ వేస్తే కూడా కట్టకుండా కాలయాపన చేస్తున్నారు. ఇప్పుడు ఇదొక ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి విద్య కనుక ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోతే ఏ విధంగా విద్యార్థులు తల్లిదండ్రులకు మోసం చేస్తారు, వ్యవస్థకు మోసం చేస్తారు, అక్రమ సంపాదన ఏ విధంగా చేస్తారనే దానికి ఇదొక ఉదాహరణ. కాబట్టి ఇట్లాంటి విషయాలపైన ఆమ్ ఆద్మీ పార్టీ రానున్న రోజుల్లో పోరాటం చేస్తుంది. బలిజల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని జోన్ 4 కోఆర్డినేటర్, టీడీపీ నేషనల్ స్పోక్స్ పర్సన్ దీపక్ రెడ్డి తెలిపారు. తిరుపతి రేణుగుంట మార్గంలోని ఆటోనగర్ సమీపంలో బలిజ భవన్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు, మెయిన్ బాడీ కమిటీ సభ్యులు, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు గుణపాటి దీపక్ రెడ్డితో పాటు పాల్గొన్నారు. ఆయనకు బలిజ కులస్తుల సోదరీమణులు సాలువతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని, జ్ఞాపికను అందజేసి బలిజ కులస్తులు జిల్లా వ్యాప్తంగా ఎదుర్కొంటున్న న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రాన్ని అందజేశారు. ఇందుకు ఆయన స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపులు క్రియాశీలకంగా మారారని, వారికి రాజకీయంగా, విద్యాపరంగా నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.
బలిజ భవన్ ఏర్పాటుకు తమ ప్రభుత్వ హయాంలోనే పనులు పూర్తయ్యేలా కృషి చేస్తామని తెలిపారు. సో నేను ఈరోజు రాకముందు కొన్ని వీడియోలు చూశాను. బలిజలే కొందరు మనం కలిసికట్టుగా ఉండము, వైసీపీ బలిజలు, బీజేపీ బలిజలు, టీడీపీ బలిజలు, జనసేన బలిజలుగా వేరు కాబట్టే మనం సాధించుకోలేకపోతున్నామని. పార్టీల తర్వాత ముందు బలిజ కులము ఒకటిగా ఉంటే ఆ బలంతోనే మనకు కావాల్సినవన్నీ సాధించుకోవచ్చు. సో ఆ కులానికి ఇచ్చే గౌరవము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఇస్తుంది కనుక మీ ఐకమత్యంతో ఉంటేనే మనం సాధించుకోగలుగుతాము అని చెప్పి ఈ ఇష్యూ ఇప్పుడు నా దృష్టికి తేగానే మీకు ఇచ్చే గౌరవము, మీకు ఇచ్చే ఆ రెస్పెక్ట్ ఇంతవరకు కాలేదని నాకు ఆశ్చర్యంగా ఉంది. మనందరికీ తెలిసిన విషయమే, మనము కాపు భవన్కి ఒక స్థలం కావాలని ఎన్నో సంవత్సరాల నుంచి కూడా దశాబ్దాల కాలంగా కూడా మనము ఆశిస్తుంటే దాన్ని మరి అప్పటి మనమైనటువంటి పర్మిషన్లు ఇచ్చినట్లయితే తప్పకుండా మేము ముందుకు వెళ్తామని కూడా మీ ద్వారా తెలియజేయాలని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో రాష్ట్ర స్థాయి శాప్ చెస్ లీగ్ ముగింపు సభల్లో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొని విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా సాధికార సంస్థ ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఈ రాష్ట్ర స్థాయి చెస్ పోటీలను నిర్వహించాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యతో పాటు క్రీడలను ప్రోత్సహిస్తుందని కలెక్టర్ ఈ సందర్భంగా క్రీడాకారులకు తెలియజేశారు. శాప్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో నిర్వహించిన చెస్ పోటీలలో గెలుపొందిన వారికి రాష్ట్ర స్థాయి చెస్ పోటీలను తిరుపతిలో నిర్వహించడం జరిగిందన్నారు. ఆటలు విద్యార్థులలో పోటీతత్వంతో పాటు వారిలో మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వాన్ని పెంపొందించడానికి తోడ్పాటును అందిస్తుందన్నారు. విద్యార్థులు క్రీడల పట్ల లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించడానికి కృషి చేయాలని, ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ జనాభా ఉన్న దేశాలలో ఎక్కువ శాతం ఒలింపిక్స్ విజేతలుగా నిలుస్తున్నారని, కానీ దాదాపు 150 కోట్ల జనాభా ఉన్న భారతదేశం నుండి మరిన్ని పథకాలను సాధించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, రాయలసీమ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ తదితరులు పాల్గొన్నారు. బోత్ ట్రాక్ అండ్ ఫీల్డ్ కానీ అదేవిధంగా టీమ్ ఈవెంట్స్, ఇండివిజువల్ ఈవెంట్స్ మీద చాలా దృష్టి పెడుతుంది. ఇప్పుడు మీ అందరు పిల్లలు వచ్చి ఉంటారు ఇక్కడ తిరుపతిలో. ఈ ఆవరణలో మీరు స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఒకసారి చూసినట్టయితే జిల్లా వ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్గ్రేడ్ చేసుకొని పిల్లలందరిలో కూడా ఒక స్పోర్ట్స్ పట్ల ఒక ఎంతూజియాజం తీసుకొచ్చి వాళ్ళలో స్పోర్ట్స్ మీద ఒక మనము ఇంట్రెస్ట్ కల్పించినట్టయితే ఒకటి పర్సనల్గా వాళ్ళకు కూడా ఒక మానసికంగా మంచిగా మెరుగవుతారు. తిరుపతిలోని వేమన విజ్ఞాన కేంద్రంలో ప్రపంచ కవలల దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. తిరుపతిలోని వేమన విజ్ఞాన కేంద్రంలో ప్రపంచ కవలల దినోత్సవం సందర్భంగా దాదాపు 100 మంది కవలలు హాజరై సందడి చేశారు. సాధారణంగా ఎక్కడైనా కవలలు కనపడితే అలాగే ఆగి వారిని చూస్తూ ఉండిపోతాం. అలాంటిది వందలాది కవలలు ఒకే చోట చేరి సందడి చేస్తూ వారి అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకుంటూ పాటలు, డ్యాన్సులతో, కేరింతలతో గడపడం వారితో పాటు చూపరులను కూడా ఎంతో ఆకట్టుకుంది. దాదాపు 5 సంవత్సరాల నుండి ఈ ట్విన్స్ డేను నిర్వహిస్తున్నట్లు నిర్వాహక కవలలు హేమా ట్విన్స్ తెలియజేశారు. ఎంతోమంది కవలలు సుదూర ప్రాంతాల నుండి తప్పకుండా ప్రతి ఏడు ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయడం తమకు ఎంతో ఆనందాన్నిచ్చిందని ఈ సందర్భంగా వారు మీడియాతో వారి సంతోషాన్ని పంచుకున్నారు. నార్మల్గా ఈరోజు మేము తిరుపతిలో జరుగుతున్న ట్విన్స్ డే సెలబ్రేషన్స్కి అయితే వచ్చాము. ఈ సెలబ్రేషన్స్ చూస్తుంటే గింట ఆ ఏజ్ గ్రూప్ అందరు పిల్లల్ని చూస్తుంటే ఓకే మేము ఈ ఏజ్ గ్రూప్లు అన్నీ దాటొచ్చామా, మా అమ్మ వాళ్ళు మమ్మల్ని ఈ స్టేజ్ నుంచి తీసుకొచ్చారా అని చాలా అసలు చెప్పలేనంత ఆనందంగా మాకు అనిపిస్తుంది ఆ దృశ్యాలన్నీ చూస్తుంటే. ఎట్ ద సేమ్ టైం మేమిద్దరం అయితే థాట్స్ విషయానికి వస్తే మాత్రం నార్మల్గా సేమే ఉంటాయి. ఒకరికి ఇష్టమైంది ఇంకొకరికి నచ్చడం కానీ అట్లాగే అనిపిస్తూ ఉంటుంది. మేజర్ డిఫరెన్సెస్ అయితే మా థింకింగ్లో ఏమీ ఉండదు. ఉంటే లిటిల్ బిట్ థింకింగ్లో లిటిల్ బిట్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఇవాళ వచ్చి ఆంధ్రాలో తిరుపతిలో ట్విన్స్ సెలబ్రేషన్ చాలా హ్యాపీగా ఉంది మాకు. ఫస్ట్ టైం రావటం ఇది. ఆల్రెడీ 2 years ఇన్వైట్ చేస్తారు, అప్పుడు రానట్టు కదా ఏదో. ఇప్పుడేమంటే ఇప్పుడు వచ్చినాక ఇంకమీటి కంటిన్యూస్ రావాలనుకుంటున్నాం. ఎందుకంటే అందరికంటే ఇప్పుడు సింగిల్ బర్త్డేస్ ఉంటుంది అందరికీ, మాకంటే 2 birthdays ట్విన్స్ డే ఒకటి సెలబ్రేట్ చేసుకుంటాం, మా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాం. చేస్తున్నాము. నా పేరు లామ్, తమ పేరు లక్ష్మణ్. యాక్చువల్లీ మాది బద్వేల్. గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడే చేస్తున్నాం మేము ట్విన్స్ డే. యాక్చువల్లీ 60 to 70 పేర్స్ దాకా వచ్చారు ట్విన్స్ డే ఈవెంట్ ఈరోజు.
మేము ప్రతి సంవత్సరం ఇలా కలుసుకొని చాలా ఆనందంగా జరుపుకుంటాము. ప్రతి సంవత్సరము మా ట్విన్స్ డే మా యొక్క అనుభవాలు, మా యొక్క అలవాట్లన్నీ షేర్ చేసుకుంటూ మా యొక్క అభిరుచుల అలవాట్లన్నీ మార్చుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తూ చేసుకుంటాం. సో మేము యాక్చువల్ ప్రెజెంట్ బెంగళూరులో ఉన్నాము. ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాము. మేము ఈ కవల పిల్లల్ని ఎలా అందరినీ గ్యాదర్ చేసాము అని అంటే, మాకంటూ ఒక ట్విన్స్ వాట్సాప్ గ్రూప్ ఉంది. చిన్నపిల్లలకి ఆడపిల్లలకి ఒక గ్రూపు, మగపిల్లలకి 10th తర్వాత ఇంటర్ నుంచి ఒక గ్రూప్ ఉందండి. సో వీళ్ళందరికీ మేము ఒక 15 days ముందు నుంచి ఒక మెసేజ్ అని పంపిస్తాము. 22nd కవలల దినోత్సవం జరుగుతుంది, ఖచ్చితంగా అందరూ హాజరు కావాలి అని చెప్పి మేము మెసేజ్ చేస్తాము. అందరూ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి అలాగే మేము ఈరోజు 22nd ట్విన్స్ డే అంటే ముందు రోజే మేము వేటు న్యూస్కి ఇలా టీవీ ఛానల్స్కి అందరికీ మేము ముందుగానే ఇన్ఫామ్ చేస్తాము. ఈ ట్విన్స్ డే మేము 3 yearsగా ఇక్కడికి వస్తున్నాము. ఎంతో హ్యాపీగా ఉంది. మాలాగా ఇంకా చాలామంది ఉన్నారని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో RTV న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.